ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి, అంటే ఫైనాన్షియల్గా మేనేజ్ చేస్తూనే ఎవరైనా కూడా బంగారం కొనుక్కోవాలి అంటే ఎలా ఉంటుంది సార్? ప్రైసెస్ అయితే ఆల్రెడీ చాలా పెరిగిపోయాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనం ఈ రోజున చాలా ఇంపార్టెంట్ ఒక డిసైసివ్ డే అని చెప్పొచ్చు. 2nd of April ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రము 7 గంటల తర్వాత నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు మీకు మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఒక డెడ్ లైన్ పెట్టారు అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన. సో అఫ్కోర్స్ రెండు కైండ్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే ఇండియాలో ఆల్రెడీ చాలా ఎక్కువగా అంటే ఒక కంట్రోల్ లేనంత కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువగా కొన్ని సంవత్సరాల నుంచి అమెరికన్ కంపెనీస్ని దోచుకునే విధానంగా మీరు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి ఆయన పద్ధతులు చెప్పారు. సో అదేంటంటే ఆయన ఇండియా వైపు నుంచే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఏం జరిగిందంటే, నాకు ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది ఇండియా నుంచి, దట్ ఇండియా టారిఫ్ రేట్స్ ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయో అది తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ రెండు స్టేట్మెంట్స్ అని చెప్పారు. బట్ ఏది నిజం అన్నది ఇప్పటిదాకా ఏ దేశం కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయింది. ఏ ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి చెప్పాల. అయితే ఆ క్లారిటీ మనకు ఇవాళ సాయంత్రం మనకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. బట్ అది మరీ లేట్గా వచ్చింది అనుకోండి రాత్రికి, అది రెండో రోజున రేపు పొద్దున 3rd విచ్ ఈజ్ ఆన్ ది థర్స్డే 3rd of April రోజున మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో గోల్డ్ అక్కడ నుంచి ఇంకా పెరగబోతుందా? ఎందుకంటే ఆల్రెడీ అసలు బాగా పెరిగింది. 67,000 రూపీస్ నుంచి ర్యాలీ స్టార్ట్ అయిన గోల్డ్ కాస్త దాదాపు 93,000 వరకు రావడం జరిగింది పర్ 10 grams. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆల్మోస్ట్ 9300 ఉంది పర్ గ్రామ్ ఇప్పుడు. సో కాస్టింగ్ వైజ్ చూసుకుంటే అందరు ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్ ఏమంటున్నారంటే, లెట్స్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ సో దట్ మనం కూడా గోల్డ్ ఎంత పెరిగినా కానీ ఈజీగా కొనొచ్చు. ఎందుకంటే మీరు ఆ పెట్టుబడి అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరంలో ₹1,00,000 అయిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న గోల్డ్ని కూడా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఎందుకంటే పెట్టుబడి చేస్తున్నారు కాబట్టి. సో పెట్టుబడిలో మీకు రెండు ఆప్షన్స్, ఒకటేంటంటే 6 to 7% మీకు FD ఉంది, అండ్ రెండోది కోర్స్ మీకు ఒక సంవత్సరంలో 15 నుంచి 18% ఆర్ లేదా 12% అయితే మినిమం మీకు ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశము కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ETFs ఉన్నాయి, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇదే కాకుండా కొంతమంది ఆడవాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే చాలా గోల్డ్ షాప్స్లో ఉన్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ని కూడా నమ్మేసేసి అక్కడ పెడుతున్నారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ దగ్గర RBI నుంచి ఆ లైసెన్స్ ఉందా, పర్మిషన్స్ ఉన్నాయా, డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోండి. ఎంత గ్యారంటీగా వాళ్ళు మీకు పెట్టిన పెట్టుబడి కాస్త మీకు తిరిగిస్తారు విత్ నైస్ కైండ్ ఆఫ్ రిటర్న్ అన్న విషయం గుర్తుపెట్టుకొని, మరి అలాంటి తప్పులు జరగకుండా ఎవరిని నమ్మకుండా మీరు మీ ఒక కైండ్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఏదైతే హోంవర్క్ చేయాలో చేసుకొని మరి మీరు పెట్టుబడి పెట్టమని చెప్తా. బట్ మీరు ఈ రోజున ఏదైతే రేట్ చూడబోతున్నారో ఈ రేట్ మళ్ళీ దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏం చెప్పబోతున్నారో ఎవరికి తెలియదు. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దాట్. బట్ ఈ రోజున గోల్డ్ ప్రైస్ మీరు చూస్తే లిటరల్గా షాక్ అవుతారు. 92.84 నిన్న ఉండింది, ఇవాళ కూడా 92.84 ఉంది. ఇట్ హ్యాస్ గాన్ అప్ టు అన్ ఎక్స్ట్రీమ్ హైట్స్ అనమాట. అంటే మన కొత్త ఫ్యూచర్స్ కూడా మీరు చూసుకుంటే అది కూడా చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. సమ్వేర్ అరౌండ్ 91,000 and 92,000 మధ్యలో ఉంది. ఈ ట్రెండ్ని మనము ముందు నుంచే చూపించుకుంటా నేర్పించుకుంటా ఏదైతే మనం గ్రాఫ్లో చెప్పాం కదా, అందులో ఎలా మనం ట్రెండ్ లైన్ వాడేసి ఆ కైండ్ ఆఫ్ అప్ సైడ్ గ్రోత్ని మనం ట్రాక్ చేయొచ్చు అన్న విషయము మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినా ఆర్ చేయకున్నా స్టిల్ మీకు ఈ టూల్ మీకు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఎవరైతే బంగారం కొనాలి అనుకుంటున్నారో ఆభరణం, ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అ బిస్కెట్, కాయిన్ ఆర్ జ్యువెలరీ, అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ టూల్ని మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే, ఓహో నెక్స్ట్ వీక్లో ఆర్ లేదంటే నెక్స్ట్ డేలో ఆర్ ఇంట్రా డేలో ఇలా ఉండబోతుంది, బంగారం బాగా పెరగబోతుంది, ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసి నేను చూసుకుంటా, అప్పుడు మీకు అక్కడ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గో అప్. సో యూ బెటర్ గో అండ్ బై గోల్డ్. ఎందుకంటే ఈ రోజున మీకు తగ్గున్న రేట్ కాస్త అది రాత్రి 12 గంటల వరకే, దాని తర్వాత మళ్ళీ ఈ రోజున క్లోజ్ అయిన ఫ్యూచర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మీకు రేపు కనబడుతుంది. దాని ప్రకారం మీకు ఎక్కువ రేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ రోజున మనం చూసుకుందాము 22 క్యారెట్ గోల్డ్ ప్లస్ దాంతో పాటే 18 క్యారెట్ గోల్డ్. వాట్ ఆర్ ద ప్రైసెస్? సో 8,510 నిన్న అండ్ ఇవాళ జస్ట్ నేను అనుకుంటా ₹490 దూరం ఉంది 9,000 నుంచి. 22 క్యారెట్ గోల్డ్ కూడా 9,000 రూపాయలు ఈజీగా క్రాస్ అవుతుంది అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, అమెరికా ప్లాన్ ఏంటంటే
వాళ్ళ దగ్గర ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం దగ్గర లేనంత బంగారం వాళ్ళ దగ్గర ఉంది. సో ఈసారి ఈ రాష్ట్రపతి గారు ఏం చేస్తున్నారంటే ఈ బంగారాన్ని అమ్ముదామని చెప్పే ప్లాన్లో ఉన్నారు. అంటే ఆయన దగ్గర దేశంలో ఎంతైతే బంగారం ఉందో కొన్ని వేల టన్నుల బంగారం, సంబడి సెడ్ దట్ మోర్ దెన్ 8,000 tons ఆఫ్ గోల్డ్ ఇస్ దేర్ ఇన్ అమెరికాలో. అది అమ్మేసేసి ఆ క్యాష్ని బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టేసేసి బిట్కాయిన్కి ప్రపంచం అంతట్లో కూడా ఒక పాపులారిటీ పెంచుదామని చెప్పే ఉద్దేశంలో ఉన్నారని చెప్పేసి ఇది కూడా ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నారు. ఎందుకు అంటే దానికి ఇంకో కారణం ఏముందంటే గోల్డ్ అంటే గోల్డ్ని మీరు ఎంత ఎక్కువ గోల్డ్ కొన్నా కానీ కొన్ని ఎకరాల భూముల్లో మీరు కొనేసేసి ల్యాండ్ కొనేసి అక్కడ లాకర్లు తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గోల్డ్ అంత ఉంటుంది కాబట్టి. అదే మీరు గోల్డ్ అమ్మేసి వర్చువల్ కరెన్సీ ఏదైతే మీకు కంప్యూటర్లో లేదా మీ మొబైల్ ఫోన్లో కనబడుతున్న బిట్కాయిన్ని కొనుక్కుంటే అసలు ఎలాంటి ఖర్చులు ఉండవు. దీనికి ఏంటంటే సెక్యూరిటీ బొక్క అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర సెక్యూరిటీ కలిగిస్తారు. కానీ ఇది ఒకవేళ జరిగితే మీ గోల్డ్ ఎలా కుప్పగుతుంది తెలుసా? అమెరికా ఒకవేళ అమ్మడం మొదలు పెడితే 50,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 8,000 టన్నులు అంటే ఎన్ని దేశాలు ముందుకు వస్తాయి ఆ బంగారం కొనడానికి? ఎవ్వరు ముందుకు రారు. సో ఆ టైంలో గోల్డ్ ప్రైసెస్ చాలా పడబోతున్నాయి. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి ఈ వారంలో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. బట్ దానికంటే ముందు 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ చూద్దాం. 69, 63 నిన్న ఇవాళ. సో 7,000 అయితే ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది మీకు 18 క్యారెట్ గోల్డ్. సో ఇట్స్ గోయింగ్ టు గో అప్ మోర్. అంటే ఇవన్నీ నెగిటివ్ న్యూస్ గోల్డ్ కోసం రాకపోతే ఇవి మాత్రం పెరుగుతూనే ఉంటాయి. సో గోల్డ్ కోసం పాజిటివ్ న్యూస్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను. అందరూ అంటారు గోల్డ్కి నెగిటివ్ న్యూస్ వస్తే పెరుగుతుంది కదా అని. లేదు, గోల్డ్కి పాజిటివ్ అంటే గోల్డ్ ఫేవర్లో న్యూస్ వస్తే గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ ఫేవర్లో కాకుండా స్టాక్ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్ ఫేవర్లో వచ్చింది అనుకోండి, అప్పుడు అవి పెరుగుతాయి, ఇది పడిపోతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉంటే నన్ను అడగచ్చు. నా ఇక్కడ మీరు డైలీ చార్ట్లో చూస్తున్నారు. అఫ్ కోర్స్ మనం ఎలాగైతే ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపించాం కదా, అలాంటి ట్రెండ్ లైన్ తర్వాత మీకు ఇక్కడ కింద పడిపోయిన తర్వాత చాలా మంది అడిగారు, మరి ఇదేంటి సార్, మరి మనము డ్రా చేసిన తర్వాత కిందికి వెళ్ళిపోవాలి కదా, పైకి ఎందుకు వెళ్తుందంటే అసలు పైకి వెళ్తున్నప్పుడు కూడా కిందికి ఎందుకు వచ్చిందనే ప్రశ్న కూడా మీరు అడగచ్చు. నేనేమన్నాను, మార్కెట్స్ ఆర్ కంప్లీట్లీ గోల్డ్ మార్కెట్, మీకు ఒక పెద్ద బుల్ ర్యాలీలో ఉంది. ఇవన్నీ చిన్న బ్లిప్స్ అనమాట. ఈ బ్లిప్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల కిందికి వస్తుంది. మీరు ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఆ లైన్ దాటంగానే మళ్ళీ గోల్డ్ పైకి వెళ్ళిపోయింది అన్న విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. ట్రెండ్ లైన్ని ఫాలో అవ్వండి. ఇమోషన్స్తో ఎప్పుడు ఇక్కడ పని లేదు. ఎందుకంటే మార్కెట్స్ ఎవరి ఇమోషన్స్ని పట్టించుకోదు. ప్యూర్గా లాజికల్ గేమ్ ఇది. అలాంటివి నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, అదర్వైజ్ యూ కెనాట్. సో ఇప్పుడు మీకు ఇది యాక్చువల్గా ఐఎమ్ షోయింగ్ ది ఇంట్రాడే చార్ట్. ఇంట్రాడేలో మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఏదైతే ట్రెండ్ లైన్ మనం డ్రా చేసాం కదా దాని కిందే ఉంది. బట్ ఫ్యూచర్లో ఈ రోజు కూడా మీకు సెల్లింగే వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్ రెడ్లో ట్రేడ్ అవుతుంది దాదాపు 90,572 రూపీస్. సో ఆ రేంజెస్కి ఒకవేళ 90,000 దిగితే యూ విల్ సీ అనదర్ స్మాల్ కరెక్షన్. బట్ మేజర్ కరెక్షన్ అంటూ ఈ 2-3 రోజుల వరకు ఉండకపోవచ్చు, ఎందుకంటే ట్రంప్ గారి స్టేట్మెంట్ ఇంకా మిగిలింది కాబట్టి. దాని తర్వాత మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి అది ఇండియాకి నెగిటివ్ ఎఫెక్టా పాజిటివ్ ఎఫెక్టా అన్నది తేలేంత వరకు దయచేసి ఎక్కువగా మార్కెట్లో ట్రేడ్స్ అంటూ తీసుకోకండి. గోల్డ్ ఎవరైనా కొనాలనుకుంటున్నారా, అర్జెంటా కొనండి, లేదంటే వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.